హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మధు ఫ్యాబ్ స్టూడియో. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ప్రీవియస్ వీడియోలో అయితే పెట్టాను కదా, ఒక 2 కస్టమైజేషన్కి అయితే వచ్చాయి ఆఫ్లైన్ క్లయింట్ అని. ఈ శారీ వచ్చేసి నేనే పసుపు ఇంటికి వచ్చినప్పుడు ఫస్ట్ టైం అని పెట్టాను అనమాట. దాన్ని స్టిచ్ చేయమన్నారు. ఇది వేరే కస్టమర్ది బ్లౌజు, ఈ శారీ బ్లౌజు. ఇంకా రోజు డైలీ వ్లాగ్ అయితే పెడుతున్నాను కదా, ఈరోజు అంట్లు అవన్నీ ఇంకా నా వల్ల కాక అక్కడ పడేసి ఫస్ట్ పొద్దున్నే అయితే స్టిచ్చింగ్కి వచ్చేసాను. 3 డేస్ నుంచి డైలీ ఇన్కమ్ కూడా పెడతా అన్నాను. 0 ఇన్కమ్ అండి. అట్లీస్ట్ ఈ శారీ ఫినిష్ చేస్తే అయినా ఎంతో కొంత అమౌంట్ వస్తుంది. అందుకని బ్లౌజ్ అయితే కంప్లీట్ చేశాను. ఇంక ఇప్పుడు ఫాలో చేయడానికి అయితే కుస్తీ పడుతున్నాను. జస్ట్ అట్లీస్ట్ కంప్లీట్ చేస్తే ఎంతో కొంత మనీ వస్తుంది, ఈ డేలో ఇంత సంపాదించానని చెప్పడానికి ఉంటుంది అని చెప్పేసి. ఇంకా ఇది ఫాలో చేసేటప్పుడే ఒక చిన్న టిప్ అయితే చెప్తాను చూడండి. ఫస్టే నేను జిగ్జాగ్ చేసేస్తున్నాను, ఫాలో వేస్తున్నాను. తర్వాత ఇది అయిపోయిన తర్వాత పీకో చేస్తాను. ఫస్ట్ ఇలా మనం ఒక డైరెక్షన్లో అంచు వైపు ఉన్న వైపు వేస్తాం కదా, అదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి రివర్స్ తిప్పేస్తాం కదా, అలా చేయకండి. మళ్ళీ స్టార్టింగ్కి వచ్చేసి స్టార్టింగ్ నుంచి ఫోల్డ్ చేసుకుంటూ వెళ్ళి ఇలా వేసుకున్నారంటే శారీ మడత పడకుండా ఉంటుంది, మనకి ఉగ్గుగా రాకుండా ఉంటుంది, నీట్గా వస్తుంది. ఇలా సైడ్కి పక్కకి వెళ్ళిపోతూ ఉంటుంది, నీట్గా ఫినిషింగ్ చేసుకుంటూ వేసుకోవచ్చు అనమాట. ఇది చెప్దాం అనుకున్నాను, కొత్తగా ట్రై చేసే వాళ్ళకైతే హెల్ప్ అవుతుందని ఈ టిప్ అయితే చెప్తున్నాను. ఇంకా తర్వాత పీకో అయితే చేశాను. ఫుట్ మార్చాలి, అందరికీ తెలిసిందే కదా. నేను వచ్చేసి ఉషా స్టిచ్ మ్యాజిక్ వాడుతున్నానండి మిషను. చాలా మంచి ఫీచర్స్ ఉంటాయి. ఇదివరకు అల్లూరే మిషన్ వాడేదాన్ని, దాంట్లో ఎక్కువ జిగ్జాగ్ ఇదే వాడేదాన్ని. కోర్స్ ఇప్పుడు దీంట్లో కూడా ఇదే వాడుతున్నాను. కాకపోతే దీంట్లో ఇంకా మనకి ఎంబ్రాయిడరీ అవి చేసుకోవడానికి ఫీచర్స్ అయితే ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఇంకా మొత్తానికి ఫాల్ వేసి కంప్లీట్ చేశాను అనమాట. ఏమవుతుందంటే ఇంట్లో పని చేసినప్పుడు మిషన్ వర్క్ ఆగిపోతుంది, మిషన్ వర్క్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇంట్లో అంట్లు బట్టలు ఇల్లు ఇదంతా వర్క్ అంతా అయిపోతుంది అనమాట. రెండింటిని అయితే బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నాను. చూడాలి, ఎప్పటి నుంచో స్ట్రగుల్ చేస్తున్నాను కానీ నాకు అవ్వట్లేదు. మొత్తానికి బ్లౌజును శారీ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇది ఒకటి ఇచ్చారు ఇంకొక స్టిచ్ చేయమని, 80 పాయింట్సే ఉంది, దీనికి మ్యాచింగ్ ఏమీ సెట్ అవ్వట్లా. ఇంకా ఆఫ్లైన్ కస్టమర్ అన్నాను కదా, ఇంకా మెజర్మెంట్స్ అయితే ఇట్లా రాసుకొని ఇంకా లైనింగ్ కట్ చేసుకొని ఐరన్ చేసుకుంటున్నాను. ఒక చిన్న విషయం అయితే చెప్పాలనుకుంటున్నానండి. టైలరింగ్ చేసే వాళ్ళ దగ్గర బేరాలు ఆడతారు కదా, మీకు మంచి ఫినిషింగ్ కావాలి, బొటిక్ ఫినిష్లో కావాలి, అంతా అలా ఉండాలి అంటారు. ఈ వెనకుండే కింద బకరం పడింది క్యాన్వాస్ పేపర్ చూసారా, అది ఐరన్ పదే పదే చేస్తూ ఉండాలి. వీటన్నిటి ఖర్చు ఎవరిస్తారండి? ఓన్లీ స్టిచ్చింగ్ ఖర్చే చూస్తారు. దారాలకి, కరెంట్కి, ఐరన్కి, ఎక్స్ట్రా క్యాన్వాస్ పేపర్లు, వీటన్నిటికి మేము ఎక్కడి నుంచి తీసుకొచ్చి కొన్నిసార్లు అయితే ఏదో అంటారే మొహమాటానికి పోయి కడుపు చేసుకున్నట్టు అట్లా అవుతుంది అన్నమాట పరిస్థితి. ఏమనుకుంటారో ఇళ్ళ పక్కన వాళ్ళు ఇచ్చినప్పుడు, ఫ్రెండ్స్ అలాగా రిలేటివ్స్ తెలిసిన వాళ్ళు ఇచ్చినప్పుడు బేరాల్లో చెప్పలేక ఇళ్ళల్లో కుట్టే వాళ్ళు మామూలు స్ట్రగుల్ కాదు అసలు. చాలామంది ఫేస్ చేస్తూ ఉంటారు నాలాగా. అప్పుడప్పుడు వీడియోస్లో వాళ్ళ స్ట్రగుల్స్ చెప్తూ ఉంటే వింటూనే ఉంటాను. మీలో కూడా ఎంతమంది అయితే ఇలా ఫేస్ చేస్తున్నారో ఒకసారి నాకైతే చెప్పండి. బోల్డ్ ఉంటుందండి వెనక శ్రమ. ఓన్లీ ఇప్పుడు ఎవరో ఒకళ్ళు ఏదో ఒక మోడల్ పెడతారు, వెంటనే వచ్చి రెగ్యులర్గా వేసుకునే కాదు, నాకు ఈ మోడల్ పెట్టు, నాకు ఇలా కుట్టు, ఇక్కడ ఈ పోట్లీ బటన్స్ పెట్టు, నాకు ఇక్కడ ఈ డిజైన్ పెట్టు అంటారు. అదేనా చిన్న వర్కా? ఈజీగా అయిపోవడానికి ఈ పోట్లీ బటన్స్ ప్రిపేర్ చేయడానికి ఎంతసేపు పడుతుంది అనుకుంటున్నారు అసలు? ఏదైనా ఈజీ అంటారు, ఏది ఈజీ కాదండి. పిల్లల్ని మేనేజ్ చేసుకుంటూ ఇంట్లో టైలరింగ్ చేసుకోవడం, ఎస్పెషల్లీ ఇంకా చెప్పాలంటే ప్రజెంట్ ట్రెండ్ అవుతున్న కొన్ని యూట్యూబ్ ఛానల్స్, స్టిచ్చింగ్ వీడియోస్వి ఛానల్స్, నేమ్స్ మెన్షన్ చేయట్లేదులేండి. నాకు భలే ఆశ్చర్యం వేసింది. వాళ్ళంతా హై ప్రొఫెషనల్గా చదువుకొని ఇంట్లో ఉండాల్సి వచ్చిన సిచ్యువేషన్కి నేర్చుకొని ఇంత స్టేజ్కి వచ్చి స్టిచ్ చేస్తూ మీకు ఇవన్నీ హెల్ప్ఫుల్గా చెప్తున్నారు. కొంచెమైనా వాళ్ళని కట్టసీగా ఫీల్ అవ్వండి. భలే బాధ అనిపించింది. ఏంట్రా బాబు, ఇంత చదువుకొని మిషన్ వర్క్ ఇవన్నీ అసలు మంచి ఆపర్చునిటీసే లేవు, బయట ఉన్నా పంపించే అవకాశం లేదు. ఇంకా అదైతే కటింగ్ చేద్దామని అక్కడ పడేసి వచ్చి ఇంకా సాయంత్రం అయిపోయింది. ఇవాళ మార్నింగ్ వ్లాగ్స్ ఏంది లేదు, ప్రతిరోజు ఊడ్చుడు కడుగుడే చూపిస్తే మీకు బోర్ కొడుతుంది కదా.
అందుకని వాళ్ళైతే ఇంకా బీరకాయ బజ్జీ వేసుకుందామని బజ్జీలు వేసుకుంటున్నాం అనమాట. అందరు ఇంటి దగ్గరే ఉన్నారు. స్కూల్ నుంచి ఇంకా పిల్లలు రాలేదు. ఈలోపు పిండి కలుపుతున్నాను. నేను కుకింగ్ ఎక్స్పర్ట్ని కాదు. మళ్ళీ ఇది ఎలా చేశారు అది ఎలా చేశారని నన్ను అయితే అడగండి. ఏదో జస్ట్ బీరకాయ బజ్జీలు అసలు మీ వైపు చేసుకుంటారా చేసుకోరా, మా అత్తగారు నేర్పించిన వంట ఇది. ఈవినింగ్ పూట ఏదో కొంచెం టైంపాస్గా ఉంటుంది కదా అన్నట్టు ఇంకా చేసుకున్నాం అనమాట. మా ఈవినింగ్ అయితే ఇలా అయింది. టకటగా బజ్జీలు వేసి ఆ ఫస్ట్ బాయిలో వాటిని అటు తిప్పేసి బాగున్నాయా అని ఒక 10 సార్లు అడిగేసి మొత్తానికి అయితే బజ్జీలను అలాగా కంప్లీట్ చేస్తాను. మీ వైపు ఎలా చేస్తారో ఒకసారి నాకైతే కామెంట్ చేయండి. ఒకవేళ వేస్తే నేను వేసే ప్రాసెస్ కరెక్టా కాదో కూడా చెప్పండి. వచ్చారు వీళ్ళు ఇప్పుడే. ఇంకా ఇంటికి వచ్చి అబ్బాబ్బాబ్బా భలే వాసన వస్తుంది అంటున్నారు. మా అమ్మాయి చూసారా ఇసుక అంతా తీసుకొని వచ్చింది స్కూల్లో. మళ్ళీ ఊడ్చి ఓవర్ యాక్షన్ చేస్తుంది వీడియో చేస్తున్నానని. లాస్ట్లో కొంచెం పిండి మిగిలితే అదిగోండి ఇంకా అలా బజ్జీలు వేసేసి తీసేసాను అనమాట. ఇంకా మొత్తానికి అలా అయితే జరిగింది. ఇంకా అది కూడా స్లో మోషన్లో వాళ్ళు కొన్ని సెటైర్లు వేసారులేండి. ఇంకా అవన్నీ అయితే స్కిప్ చేశాను. ఇంకా ఈ స్టిచ్చింగ్ విషయానికి వస్తే ఇంకా పోట్లీ బటన్స్ అయితే రెడీ చేస్తున్నానండి. ఇంకొక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను. ఇక్కడ ఫాస్ట్ ఫార్వర్డ్లో చూపించినంత ఈజీగా అయితే అయిపోద్దులేండి. ఏమంటారు టైలర్ వెనక పడే కష్టం చాలా ఉంటుంది. ఎందుకంటే మీకు ప్రతిదీ ఫాస్ట్ ఫార్వర్డ్లో కావాలి కాబట్టి ఈ పోట్లీ బటన్సే నాకు చాలా విసిగిచ్చేసింది. అసలు ఒక 3-4 టైమ్స్ తీసి మళ్ళీ వేయాల్సి వచ్చింది అడ్జస్ట్మెంట్కి. ఇలాంటి జార్జెట్ క్లాత్స్ వచ్చినప్పుడు కొంచెం కస్టమర్కి ఒక 1/2 మీటర్ ఎక్స్ట్రా పడుతుంది. అది చెప్పండి. ఇది పలచగా ఉంటుంది లైనింగ్ కాబట్టి అంత 400-500 స్టిచ్చింగ్కి పెట్టుకున్న వాళ్ళు లైనింగ్కి కొంచెం 20 రూపీస్ 25 రూపీస్ ఎక్స్ట్రా పెడతారు ఎఫర్ట్. మనకి జిగ్జాగ్ ఓవర్లాక్ మిషన్ లేకపోయినా కానీ దీంతో వస్తుంది. చూపిస్తాను చూడండి. ఇప్పుడు ప్రిన్సెస్ కట్ దాంట్లో డబల్ లేయర్ కట్ చేసుకున్నామంటే ఒకటేమో మెయిన్ పీస్కి జాయిన్ చేస్తాము, ఇంకొకటి రివర్స్ తిప్పి వేయడానికి వేస్తాము. అప్పుడు మనకి ఓవర్లాక్ అవసరం లేదు. అదిగోండి ఇప్పుడు నేను అలా జాయిన్ చేశాను కదా, ఇంకొక సేమ్ అదే పీస్ కాటన్ లైనింగ్ పీస్ అలాగ తీసుకొని ఆపోజిట్ సైడ్ జాయిన్ చేశాను అనమాట. చాలా టిప్స్ ఉన్నాయండి దీంట్లో. స్కిప్ చేస్తూ అయితే చూడకండి వీడియోని. అదిగోండి అలాగా. అది ఇంకా కొంచెం క్లారిటీగా కావాలి అంటే నేను స్లోగా పెడతాను ఒక వీడియోలో కానీ షార్ట్లో కానీ. ఇంకా ఫైనల్గా కంప్లీట్ అయిపోయింది. ఇంకంతా ఓవర్లాక్ చేసేస్తున్నాను, జిగ్జాగ్ చేసేస్తున్నాను మొత్తం. లోపల లైనింగ్ కూడా అంబ్రెల్లా కటింగే అనమాట. ఫైనల్గా అయితే ఫ్రాక్ కంప్లీట్ అయిపోయింది. కోల్డ్ షోల్డర్స్ లాగా వచ్చింది. నేను ఆ రిఫరెన్స్ పిక్, కస్టమర్ ఇచ్చిన రిఫరెన్స్ పిక్ కూడా యాడ్ చేస్తాను. అయితే కోల్డ్ షోల్డర్ మరీ మ్యారేజ్ అయింది కదా అక్క, అంతగా బాగోదేమో అని ఇక్కడ కింద పెట్టమన్నారు. సో ఇంకా అలా పెట్టాను. అక్కడ కొంచెం బోసిగా ఉందని చెప్పేసి కింద పైన బటన్స్ అయితే యాడ్ చేశాను అనమాట. ఈ శారీ కూడా నా దగ్గరే పర్చేస్ చేశారా సిస్టరు. ఇంకా శారీకి అంత బాగోదేమో అక్క, డ్రెస్సే డిజైన్ చేయించుకుంటానంటే ఓకేరా బాగానే ఉంటుంది అన్నాను. అదిగోండి ఫినిషింగ్ చూడండి ఎంత బాగా వచ్చిందో. జార్జెట్ ఫ్రాక్స్ అయితే బాగుంటాయండి. శారీస్ ఫ్రాక్స్ కింద డిజైన్ చేసుకునే వాళ్ళకి. ఇంకా ఫైనల్గా రీల్ కోసం అయితే ఈ కుస్తీ పడతాను అనమాట. ఇన్స్టాలో వైరల్ అయిపోయిందండి ఈ రీల్ బాగా. నేను పోట్లీ బటన్స్ కోసం అడిగాను ఏది బాగుంటుంది డిజైన్, గ్రీనా వైటా అని. అసలు బాగా ట్రెండ్ అయిపోయి ఫస్ట్ టైం నాకు 15K వ్యూస్ వరకు వచ్చాయి. ఒక 70 ఏమో ఇంటరాక్షన్స్ వచ్చాయన్నమాట. ఫస్ట్ టైం రీల్ వైరల్ అయింది. ఇప్పుడు ఫైనల్గా ఫినిష్ అయిన తర్వాత ఈ ఫ్రాక్ తీసి అప్లోడ్ చేస్తుంటే ఎవరు చూడట్లేదు అసలు, ఎవరిని అనిపించింది. ఏంది బటన్ చేసేది మళ్ళీ వస్తుంది. కష్టపడేది మీ వంతు, ఫలితం ఆశించకండి. అది పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా సినిమా సక్సెస్ ఫెయిల్యూర్ అన్నట్టు యూట్యూబ్లో ఇన్స్టాలో కూడా సేమ్ అలానే అనిపిస్తుంది నాకైతే. అది సక్సెస్ అయినా ఆగేది లేదు, ఫెయిల్యూర్ అయినా ఆగేది లేదు. వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉండడమే, ఆగిపోకూడదు దేనికి. కష్టపడడం మన వంతు, ఫైనల్గా సక్సెస్ ఇవ్వడం ఆ దేవుడు వంతు అంతే. ఇప్పటిదాకా నా వీడియో చూస్తున్నారు అంటే నేను ఎంతో కొంత మీకు యూస్ఫుల్ అయ్యే కంటెంటే చెప్పానేమో అని అనుకుంటున్నాను. ఏమైనా మార్చుకోవాలన్నా కూడా సజెషన్స్ అయితే ఇవ్వండి. నేను కొత్తగా కదా అన్ని ట్రయల్స్ వేస్తున్నాను, ఏది సక్సెస్ అవుతుందో ఏది తెలీదు. ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇఫ్ మై కంటెంట్ ఈజ్ యూస్ఫుల్ టు యూ. ఆర్ లేకపోతే మీకు ఏదైనా కొత్త కంటెంట్ కావాలి అంటే కూడా నాకు సజెషన్స్ ఇవ్వచ్చు.
ఏది చూడాలనుకుంటున్నారో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.